ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నానమ్మ, ఆకలిస్తుంది. పొద్దుటి నుంచి మంచినీళ్ళతోనే కడుపు నింపుకుంటున్నాను. భోజనం ఎప్పుడు వస్తుంది? సింధు మన కోసం భోజనం తెస్తానని చెప్పింది. కొంచెం ఓపిక పట్టమ్మా. డాక్టర్ వాళ్ళకి భోజనం తీసుకొస్తానని చెప్పాను. పాపం ఆ డాక్టర్ వాళ్ళు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. వెంటనే వాళ్ళకి భోజనం తీసుకెళ్ళాలి. భగవంతుడా, నేను వాళ్ళకి భోజనం తీసుకొస్తానని నా కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మీకోసం భోజనం తీసుకొచ్చాను. పొద్దున్న పూట మీకు భోజనం తేలేకపోయాను. నన్ను క్షమించండి. ఒక్క పూట ఆకలితో ఉంటే ఏం కాదులే అమ్మా. మా కోసం నువ్వు ఎంతో రిస్క్ చేస్తున్నావు. నువ్వు జాగ్రత్తగా ఉండు, అంతే చాలు. ఆంటీ, ఇంకా ఎన్ని రోజులని ఇలా దొంగచాటుగా ఉండాలి? నాకు స్కూలుకు వెళ్ళాలని, ఫ్రెండ్స్తో ఆడుకోవాలని ఉంది. త్వరలోనే అన్ని బాధలు కష్టాల నుంచి విముక్తి దొరుకుతుందమ్మా. నువ్వు మళ్ళీ స్కూలుకి వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఎంచక్కా ఆడుకోవచ్చు, సరేనా? మీ యాంటిసిపేటరీ బెయిల్కి కావాల్సిన డబ్బు యష్ రెడీ చేస్తాడు. లాయర్తో కూడా మాట్లాడుంచాడు. మీరు ఈ అవుట్ హౌస్లో ఉంటున్నట్టు యష్కి తెలియకూడదు. అందుకే రేపు బయట ఒక ప్లేస్లో కలిసేలా చేస్తానని తనతో చెప్పాను. ప్లేస్ టైము నేను మీకు రేపు చెప్తాను. ఆ డబ్బు మీ చేతికి అందితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. మా కోసం ఇంత చేసే నీకు ఏం చేయలేకపోతున్నాననే బాధ నా మనసుని తొలిచేస్తుందమ్మా. అందుకే నీతో ఒక విషయం. రమా, ముందు భోంచేయి. దేవుడా, నేను వీళ్ళ కోసం ఇంత సాయం చేస్తున్నాను. ఇంకా వీళ్ళ మనసు కరగదా? చంద్ర, మన అవుట్ హౌస్ లో లైట్ వెలుగుతోంది. లోపల ఎవరున్నారు? అవుట్ హౌస్ ఖాళీగానే ఉంది కద్దాము. మరి ఈ టైంలో లైట్ ఎవరేశారు? వాచ్మెన్ ఏమైనా వాష్రూమ్కి వెళ్ళి లైట్ వేసాడేమో దాము. వాచ్మెన్కి చాలాసార్లు చెప్పాను, అసలు
అలా అవుట్ హౌస్లో లైట్ వేసి ఉంచొద్దు అని. పద చంద్ర, వెళ్ళి చూసొద్దాం. పద. నేను వెళ్తాను, మీరు ప్రశాంతంగా పడుకోండి. అలాగేనమ్మా. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్. మావయ్య ఆవిడ అవుట్ హౌస్ వైపు వస్తున్నారు. కొంపతీసి డాక్టర్ వాళ్ళు ఇక్కడున్నట్టు ఆమెకి డౌట్ వచ్చిందా? ఏమేం సింధు? దమయంతి వాళ్ళ అవుట్ హౌస్ లోపలికి వస్తున్నారు. దయచేసి ఏం మాట్లాడకండి. చంద్ర, నువ్వు అటు చూడు, నేను ఇటు చూస్తాను. ప్లీజ్ చెప్పొద్దు. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటా. ఈ రూమ్ లో కూడా ఎవరు లేరు దాము. వాచ్మెన్ ఎక్కడికి వెళ్ళినట్టు? సరే వెళ్దాం పద. దా. లైట్ వేసి ఉంచొద్దు అని. ఇంక మీకేం భయం లేదండి, వస్తాను. సరేనమ్మా. ఆ డాక్టర్ వాళ్ళని యష్ కలిసి మాట్లాడేలా చేస్తానని అనవసరంగా చెప్పాను. అసలే ఆ సాధువు నా మాంగళ్యానికి గండం పొంచి ఉందని చెప్పారు. రేపు యష్ ఆ డాక్టర్ వాళ్ళని కలిస్తే మళ్ళీ తన ప్రాణాలకు ఏమైనా ప్రమాదం వస్తుందా? రిషి, రిషి, రిషి. ఏంటి శశి? మెల్లగా మెల్లగా. నువ్వు ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావటం లేదు. ఐస్ క్రీమ్ తినాలని ఉంది. వెళ్ళి తినొద్దామా రిషి? ఈ టైంలో మనం బయటకు వెళ్తే నాన్న మనం కనపట్లేదని కంగారు పడతారు. ఐస్ క్రీమ్ తినేసి వెంటనే వచ్చేస్తాం నానా, మీరేం కంగారు పడకని అని లెటర్ రాసి వెళ్దాం. సరే.
ఐస్ క్రీమ్ తినేసి వెంటనే వచ్చేస్తాం నాన్న, మీరేం కంగారు పడకండి. అను 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 ఏంటి రిషి? ఐస్ క్రీమ్ తిందాం రా. హే ఐస్ క్రీమ్. రా 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 రా. డోర్ ఓపెన్ చేసి ఉందేంటి? పిల్లలేరి? నాన్న, మేము ఐస్ క్రీమ్ తినేసి వస్తాం, మీరేం కంగారు పడకండి. ఈ టైంలో వీళ్ళు ఐస్ క్రీమ్ కోసం బయటికి వెళ్ళడం ఏంటి? ఈ టైంలో వీళ్ళకి ఐస్ క్రీమ్ అవసరమా? ఆ అమ్మాయి ఉండే ఇల్లు ఈ ఏరియాలో అని అన్న చెప్పాడు. ఎంత వెతికినా అడ్రస్ దొరకట్లేదేంట్రా? అలాగని వదిలేసి వెళ్ళిపోతామా? ఆ అమ్మాయిని ఎలాగైనా పట్టుకోవాలి. తన ద్వారా డాక్టర్ వాళ్ళు ఎడున్నారో తెలుసుకోవాలి. వాళ్ళని పట్టుకుని మన డబ్బులు మనం తిరిగి తెచ్చుకోవాలి. రిషి, అదిగో ఐస్ క్రీమ్ బండి. హాయ్, పదండి వెళ్దాం. ఇంత రాత్రి వేళ మన పిల్లల ఐస్ క్రీమ్ కోసం అని ఎక్కడికి వెళ్ళుంటారు యష్? ఏమో, మన పిల్లలేంటి, వాళ్ళు నా పిల్లలు. నీ పిల్లలే, అందుకే కదా ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు. రాత్రి వేళ పిల్లలు లేచి వెళ్ళిపోతుంటే సంధ్యకి మెలకు కూడా రాలేదు చూడు. మెలకు రావడానికి పిల్లలు ఇలా చెప్పకుండా వెళ్తారని సంధ్యకి ఏమన్నా ముందే తెలుసా ఏంటి? పద. వీళ్ళు వాళ్ళే అనుకుంటా. ఖచ్చితంగా వాళ్ళే. చెప్పు సత్యం. ఆ రోజు మనల్ని కొట్టి ఆ డాక్టర్ని తప్పించిన అమ్మాయి వాడు ఈ రోడ్ నెంబర్ 8లో తిరుగుతున్నారన్నా. మీరు వెంటనే వచ్చేయండి ఇక్కడికి. అలాగే, ఇప్పుడే వచ్చేస్తాం. అటు చూద్దాం పచ్చిందు. రే అదిగురా వాళ్ళు. అన్న చెప్పింది వాళ్ళ గురించే. అవునా? పదండి పదండి పదండి. అదిగో అక్కడ ఐస్ క్రీమ్ బండి దగ్గర ఉన్నారు. రిషి, శశి, ఏంటి మీరు చేసిన పని? రాత్రిపూట చెప్పకుండా ఇలా వచ్చేస్తారా? తప్పు కదాను. మీరు కనపడలేదని మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? లెటర్ రాసి రూమ్ లో పెట్టాం కదా, అది మీరు చూడలేదా? ఆ లెటర్ చూసే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. ఇలా నైట్ టైం పిల్లలు బయటికి రావడం ఎంత ప్రమాదమో మీకు తెలీదా? ఎవరన్నా బూచోళ్ళు మిమ్మల్ని ఎత్తుకుపోతే ఏంటి పరిస్థితి? మీకు అంతగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే నాతో చెప్పొచ్చు కదా, నేనే తెచ్చేవాడిని.
ఎప్పుడు నాన్న నువ్వు మమ్మల్ని పట్టించుకుంది? ఎంతసేపు నీ ఆఫీస్ వర్క్, నీ పర్సనల్ పనులే కదా నీకు ముఖ్యం. మేమెన్నిసార్లు అడిగాం నాన్న సరదాగా బయటకు వెళ్దాం, ఐస్ క్రీమ్ తినొద్దామని. మీరెప్పుడైనా మమ్మల్ని ఇలా బయటికి తీసుకొచ్చారా? అందుకే మేమే వచ్చాం. పిల్లలు ఇష్టాల్ని తెలుసుకుని అవి తీర్చకపోవడం మన తప్పే యష్. సరే పదండి ఇంటికి వెళ్దాం. ఎలాగో వచ్చాం కదా, ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాం నాన్న. సరే మీకేం కావాలో చెప్పండి. నాకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్. నాకు బటర్ స్కాచ్. నాకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలి. నాన్న మీరు కూడా ఐస్ క్రీమ్ తినొచ్చు కదా మాతో పాటు సరదాగా. నాన్న మీకు ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం? వెనిలా. హే ఇద్దరు ఇష్టాలు ఒకటే. భయ్యా వెనీలా వద్దు, నాకు వేరే ఫ్లేవర్. నువ్వేం తుడవాల్సిన అవసరం లేదు, మా నాన్న తుడుచుకోగలడు. నాన్న నా ఐస్ క్రీమ్ పడిపోయింది. ఇంకోటి తీసుకో. భయ్యా ఇంకో ఐస్ క్రీమ్ ఇవ్వండి. రేయ్ ఎక్కడ్రా వాళ్ళు? అరుగు అన్నా. పదండి అన్న, వెళ్ళి పట్టుకుందాం. ఆగండ్రా, వద్దురా. ఇక్కడ పబ్లిక్ ప్లేస్లో గొడవలొద్దు. వాళ్ళు వెళ్తుంటారు కదా, వాళ్ళ ఫాలో అయ్యి వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకుని తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. ఇంకోసారి ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇలా బయటికి రాకూడదు, అర్థమైందా? అలాగే నాన్న. పెద్దవాళ్ళతో కలిసి వస్తే మీకు సెక్యూర్డ్గా ఉంటుంది. అలా కాకుండా మీ మటుకు మీరు వచ్చేస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అను, మళ్ళీ ఇది రిపీట్ కాకూడదు, ఓకే? రిషి, శశి, ఇంక మీరు వెళ్ళి పడుకోండి. రేయ్, ఇదే వాళ్ళుండే ఇల్లు. కాసేపు ఇక్కడే వెయిట్ చేద్దాం. వాళ్ళు నిద్రపోయాక ఆ సింధుని ఎత్తుకొచ్చేద్దాం. రేయ్ రండిరా. ఏంటి ఏంటి మీ ప్రాబ్లం? ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతూ ఇంటి దాకా వచ్చారు? ఇందాకే మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. పక్కన పిల్లలు ఉన్నారని కొంచెం టైం తీసుకున్నాను. ఆ రోజు బస్తీలో వెనక నుంచి నా తల మీద కొట్టి దొంగ దెబ్బ తీశారు. ఇప్పుడు దొరికారా? రేయ్, ముందు వీడి సంగతి చూడండి. అవునన్నా. ఏరా, ముగ్గురిని కొట్టా, అయినా నీకు బుద్ధి లేదురా? బుద్ధి ఇదేంటి? ఏం జరుగుతుంది బయట?
రేయ్ నీ సంగతి మళ్ళీ చూస్తాను రా రండిరా ఏంట్రా చూసేది పొండ్రా యష్ యష్ నాకేం కాలేదు. అయినా నువ్వెందుకు బయటకు పద. రిషి ఐస్ క్రీమ్ బాగుంది కదా? అవును శశి, భలేగా ఉంది. నేను బాగా ఎంజాయ్ చేశాను. నేను కూడా. థ్యాంక్ యూ శశి, నీ వల్ల ఐస్ క్రీమ్ తిన్నాను. ఏటి పిల్లకాయలో నిద్రపోకుండా ఈ టైంలో ఐస్ క్రీమ్ గురించి మాట్లాడుతూ ఉండారు. ఐస్ క్రీమ్ తినొస్తున్నామమ్మా. ఏటి ఐస్ క్రీమ్ తినొస్తున్నారా? అవునమ్మా, బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వచ్చాం. ఇంత రాత్రి ఇద్దరు బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినొచ్చుండారా? అట్ట చెప్పకుండా వెళ్ళొద్దని చెప్పుండానా? లేదమ్మా, నాన్న కూడా వచ్చారు. సింధు అమ్మ కూడా వచ్చింది. యశప్పి సింధు పిల్లకాయలకి ఐస్ క్రీమ్ తినిపించడానికి వెళ్ళుండారా? మీ నాన్న ఎక్కడా? తన రూమ్కి వెళ్ళారు. మరి సింధు? అమ్మ కూడా తన రూమ్కి వెళ్ళింది. ఇలా నిజంగా అలా రూమ్కి వెళ్ళుండారా? నాకు డౌటే. పిల్లకాయలు మీరు పడుకోండి. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా. చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. ఈ కన్యాకుమారి అవుట్ హౌస్ వైపుకి వెళ్తుందేంటి? అక్కడ డాక్టర్ వాళ్ళని చూసిందంటే వెళ్ళి దమయంతికి చెప్పేస్తుంది. వాళ్ళని చూసేలోపు కన్యాకుమారిని ఏదో ఒకటి చేసి ఆపాలి.